హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు ఇంకొక రెసిపీతో మీ ముందుకొచ్చానండి. మాకు తెలిసిన అమ్మాయి, ఒక అమ్మాయి ఇప్పుడే కొత్తగా డెలివరీ అయిందనమాట. అందుకని దానికోసమని ఆ బాలింత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన ఆహారము ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగారు. ఆ అమ్మాయితో పాటు ఇంకా ఎవరైనా ఇప్పుడు కొత్తగా డెలివరీ అయిన వాళ్ళుంటారు కదండీ! వాళ్ళకి న్యూ మామ్స్‌కి గూడా ఏదన్నా ఉపయోగపడుతుందని నేను చెప్తున్నానండి. ఈ కరివేపాకు పొడి ఇప్పుడు నేను చేస్తున్నాను. దీనికి కావలసిన పదార్థములు మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చింతపండు, మిరియాలు, ఒక స్పూను ఆహ్, ఉప్పు. నేను 100 గ్రాముల కరివేపాకు తీసుకున్నానండి. ఈ 100 గ్రాముల కరివేపాకు గాను అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. ఈ పప్పులన్నీ ఒక స్పూనే. ఉప్పు కూడా ఒక స్పూనే తీసుకున్నాననమాట. అయితే ఈ కరివేపాకుని ముందుగా మనము శుభ్రంగా కడగాలి. కడిగేసి తర్వాత ఆరబోసి తర్వాత చేయాలనమాట. ఈ కరివేపాకులో ఏ మాత్రము తడి ఉండకూడదనమాట. బాగా ఎండిన తర్వాతే మనము యూజ్ చేసుకోవాలి. అయితే ఈ కరివేపాకు పొడి చాలా మంచిది బాలింతలకి చాలా మంచిది. ఈ కరివేపాకు వల్ల ఏం ఉపయోగాలంటే పాలు బాగా పుష్కలంగా వస్తాయన్నమాట. ఈ కరివేపాకు తిన్నందువల్ల పాలు పుష్కలంగా వస్తాయి. మామూలుగా బాలింతలకి ఇలా పాలిస్తుంటే కూడా కొంతమందికి జుట్టు ఊడిపోతూ ఉంటుందన్నమాట. అటువంటప్పుడు ఈ కరివేపాకు తిన్నామంటే అది కూడా మనకి ఎక్కువగా జుట్టు రాలకుండా ఉంటుందన్నమాట. దీంట్లో చాలా విటమిన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ ఉంటుంది. మళ్ళీ జీర్ణక్రియ కూడా మనకి జరుగుతుందనమాట. అంటే బాలింతలకి మనం మామూలుగా ఏ పని చెయ్యం కదా! చేయకుండా కూర్చుంటాం ఒక చోట. కాబట్టి అటువంటప్పుడు మనకి జీర్ణం కాదు. అలా జీర్ణం కాక పనులు చేసుకుంటూ ఉంటే జీర్ణం అవుతుంది గానీ, బాలింతలు పని చెయ్యరు కాబట్టి మనకి జీర్ణం అవ్వదు. అటువంటప్పుడు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. దీనికోసమని మనము ముందుగా బాణలి పెట్టుకోవాలి. దాంట్లో ఎక్కువ నూనె వేయక్కర్లే. ఒక స్పూను నూనె వేసుకొని దాంట్లోనే మినపప్పు, శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, చింతపండు అన్నీ వేసి బాగా వేయించుకోవాలనమాట. బాగా వేయించిన తర్వాత అప్పుడు కరివేపాకు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని తర్వాత కరివేపాకు వేయించుకోవాలనమాట. ఈ బాలింతలు 45 డేస్ దాకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా చలిలో కూడా తిరగకూడదు. చెవులకి ఒక క్లాత్ కట్టుకోవాలి. నడుముకి కూడా క్లాత్ కట్టుకోవాలి. నడుముకి క్లాత్ కట్టలేదనుకోండి పొట్ట పెరిగిపోతుంది. చెవులకి కట్టలేదనుకోండి చెముడులాగా కూడా వచ్చేస్తుంది. ఈ జాగ్రత్తలు కూడా మనము పాటించాలనమాట. మనము పుట్టిన పాపని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అదే విధంగా ఆ తల్లిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలనమాట. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే వాళ్ళకి ఏది ఇబ్బందికరమైనటువంటి ఏ మాటలు కూడా చెప్పకూడదు. డిప్రెషన్‌లోకి వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి వాళ్ళకి చలి ఎక్కువొచ్చేస్తుంది. దానివల్లనే మనము ఈ కరివేపాకు పొడి, సొంఠి పొడి అవి కూడా పెడతాం. అయితే మామూలుగా వేసే అంత కారం వీటిల్లో వేయకూడదు. ఈ బాలింతలప్పుడు మాత్రము కారం తక్కువగానే తీసుకోవాలనమాట. తరువాత ఏ పండ్లు తినాలి అని ఒక డౌటొస్తుంది. అన్ని పండ్లు తినొచ్చండి. దానికేం ఇబ్బంది లేదు. పండ్లు తినొచ్చు, ఆకుకూరలు తినొచ్చు, అన్నీ తినొచ్చు. అయితే చలవ చేసేటివి తినకూడదు. సపోటాలు తింటే చాలా పాలు బాగా పడతాయి. సపోటా పండ్లు చాలా మంచిది. అయితే ఈ పండ్లల్లో మనం తినకూడనిది ఏంటంటే నారింజ పండు, మళ్ళీ ఏమంటే జామ పండు, మళ్ళీ ద్రాక్ష ఇలాంటివి మాత్రం అంటే నెమ్ము చేసేటివి తీసుకోకూడదు. మిగతా అన్ని పండ్లు తినొచ్చు. దానికేమి ఇబ్బంది లేదు. ఇప్పుడు సమ్మర్‌లో డెలివరీ అయ్యారనుకోండి, మామూలుగా డెలివరీ అయితే మజ్జిగ పెట్టకూడదు అని అంటారు. అదేం పర్వాలేదు. ఎలా పెట్టాలంటే ఆ మజ్జిగ కూడా మనము గరిటె కాల్చి పెడతాం. గరిటె కాల్చి అంటే ఏంటంటే పోపు వేస్తామనమాట. దాంట్లో కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఒక్క ఎండుమిరపకాయ వేసి పోపు వేసి దాన్ని మజ్జిగలో కలిపి అప్పుడు వేసుకోవచ్చనమాట. డైరెక్ట్‌గా మజ్జిగ వేసుకోకూడదు. ఇదంతా మిక్సీ పట్టుకొని మనము ఒక బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు 45 డేస్ దాకా ఏం చెడిపోదండి. బాగుంటుంది. అయితే ఇది ఏ విధంగా తినాలంటే వేడి వేడి అన్నంలో మొదటి ముద్దగా తినాలనమాట. ఈ కరివేపాకు పొడితో పాటు సొంఠి పొడి కూడా తినాలండి. అది మరొక వీడియోలో చెప్తాను.
అయితే నేనేమి పాటించానో అవి మీకు ఆ జాగ్రత్తలు నేను చెప్తున్నానండి. ఇవి పాటిస్తే మీకు చాలా మంచిది, ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా కొన్ని జాగ్రత్తలున్నాయి. ఇంకొక వీడియోలో నేను తప్పకుండా మీకు షేర్ చేస్తాను. నా ఛానల్‌లో చాలా యూజ్‌ఫుల్ వీడియోస్ ఉన్నాయి. మీకు టైం దొరికినప్పుడు చూడండి. నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.